యజ్ఞయాగాదుల ప్రమేయం లేకుండా జీవనదులుగా పొలిమేరల్లో కొలువైన గ్రామ దేవతలు లలితాదేవి శ్రీచక్ర నవావరణలోని సర్వరోగహర మాతృకలని భోగి గణపతి పీఠం పేర్కొంది. యుగానికి శ్రీకరమైన ఉగాది రోజున పురాణ ఇతిహాస గ్రంథాల ప్రకారం శివుని ఆజ్ఞతో గ్రామదేవతల కోటకు కావలిగా నిలిచిన పోతురాజును శైవ సాంప్రదాయంగా మొక్కి దర్శించడం అహాన్ని విడిచిపెట్టే అద్భుత ప్రదక్షిణగా పేర్కొన్నారు. క్రోధినామ సంవత్సర ఉగాది సందర్భంగా సూర్యారావుపేట దూసలపూడివారి వీధిలో గల భోగి గణపతి పీఠం వద్ద స్వయంభూగా మొలిచి ఎదిగిన రావి చెట్టు పక్షంలోని వేప వృక్షానికి పుష్పాలంకరణ చేసి పీఠం మూలదేవత పెద్దింటమ్మకు సహస్ర గ్రామదేవతల నామార్చనతో పూర్ణ కుంభం నివేదించారు. పంచాంగ శ్రవణం, రాశిఫలాలను విశదీకరించారు. ఈ గ్రామ దేవతలకు యజ్ఞ యాగాదులు అవసరం లేదు. జీవనదులుగా ఉండేటువంటి ఈ గ్రామ దేవతల దగ్గర కావలిగా ఉండేటువంటి పోతురాజును దర్శించుకోవడం అనేటువంటిది శైవ సాంప్రదాయం. ఈ యొక్క యుగాది ఆరంభానికి సూచికగా ఉగాది. ఈ ఉగాది పేరు క్రోధి. ఈ క్రోధి నామ సంవత్సరంలో క్రోధం ఎక్కువగా అందరిలోనూ ఉండేటువంటి వాతావరణం వల్ల యాదవ వంశానికి ఎటాటి వినాశకరం దాపరించిందో కలియుగంలో కూడా అటువంటి పరిస్థితులు ఈ యొక్క క్రోధి సంవత్సరంలో ఉండేటువంటి వాతావరణం ఉంటుందని పూర్వీకులు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి ఈ క్రోధి నామ సంవత్సరం యావత్తు కూడా ప్రతి ఒక్కరూ కూడా శివనామస్మరణతో శివాభిషేకంతో అందరూ కూడా తెరిస్తే ఈ క్రోధిత్వానికి గురయ్యేటువంటి అవకాశం లేకుండా వర్ధిల్లేటువంటి అవకాశం అన్ని రాసుల వారికి ఉంటుందని పంచాంగ శ్రవణం ద్వారా తెలియజేస్తున్నటువంటి విషయం.